కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వివేకానంద ముట్టడించారు. ఖాళీ బిందెలతో నియోజకవర్గ మహిళలతో కలిసి ఎమ్మెల్యే ధర్నా చేశారు. ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నీటి ఎద్దడి నడుస్తోంది అన్నారు వివేకానంద గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికి నల్లా నీళ్లొచ్చాయని ఎమ్మెల్యే వివేక అంటున్నారు. రేవంత్ హయాంలో నీళ్ల ట్యాంకర్ల దందాకు తెరలేపింది ప్రభుత్వం అంటున్నారు వివేక. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ బయట కార్యక్రమాన్ని తీసుకొని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకొని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు. ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటల దేవుడు ఎరుగు వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.